మీరు చూస్తున్నటువంటి ఈ స్థలము, ఈ దేవాలయం లోపలి భాగము, దేవాలయం క్రింది భాగములో ఉన్నటువంటి ఈ ప్రదేశాన్ని ఒకసారి గమనిస్తే, ఈ స్థలములోనే యేసు ప్రభు తన శిష్యులకు పరలోక ప్రార్థనను నేర్పించి ఉన్నాడు. మీరు ఈ విధంగా ప్రార్థించండి, ఇలా ప్రార్థించండి అని ప్రభు తన శిష్యులకు పరలోక ప్రార్థనను నేర్పించి ఉన్నాడు. మనము కూడా ఈ సమయంలో పరలోక ప్రార్థనను ప్రార్థించుదాం. నాతో కలిసి ఏకీభవించండి. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి అనుగ్రహింపు. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను మీరు మన్నింపు. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ఈ దేవాలయ పరిసర ప్రాంతాలలో చుట్టూ ఉన్నటువంటి గోడలకు 187 దేశాల 187 భాషలతో ఈ యొక్క పరలోక ప్రార్థనను అక్కడ ఉంచటం జరిగింది. 187 భాషలలో ఈ పరలోక ప్రార్థనను ఈ దేవాలయ పరిసరాల్లో ప్రాంతాల్లో ఈ గోడల చుట్టూ ఉంచటం జరిగింది. 187 దేశాల 187 భాషలతో కూడినటువంటి పరలోక ప్రార్థనను, ఈ గొప్ప ప్రార్థనను ఇక్కడ ఉంచటం జరిగింది. యేసు ప్రభు తన శిష్యులకు పరలోక ప్రార్థన నేర్పించినటువంటి స్థలం.